తను ప్రార్థించకపోవడానికి, దేవుళ్ళో నిలబడలేకపోవడానికి, దేవునితో సావాసం చేయలేకపోవడానికి, ఆ వ్యక్తి పిల్లరా దేవునిలో కొనసాగలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే, వారిలో ఉన్నటువంటి లోపం ఏంటంటే నిలబడలేకపోతున్నాడు అంటే బలం లేదు అని అంటే తనలో శక్తి లేదు అని అర్థం. శక్తి లేదు అని అంటే తనలో పరిశుద్ధాత్మ లేదు అని అర్థం. దీనికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అంటే పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళందరూ నిలబడతారా అని ఒకవేళ మీరు ఒక ప్రశ్న అడగచ్చు. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళందరూ నిలబడరు. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మాభ్యాసం చేసిన వారు నిలబడతారు. వినండి, ఒక విషయం చెప్తాను చూడండి. ఎంత ఆహారం తిన్నా, ఎంత ఏం తిన్నా శరీరం అలాగే మూల కూర్చుందనుకోండి, తెగులు ప్రియులారా ఉత్తినే వస్తాయి. అంటే అర్థం ఏంటి? ఒక శరీరం ఉంది, ఆ శరీరాన్ని నువ్వు అన్ని మంచి ఆహారాలే పెట్టు, ఆ శరీరానికి నువ్వు అన్ని మంచి రకాలైన తిండిలే పెట్టు, ఆ శరీరానికి లోపం రాకుండా ఉంటుందానంటే, ఒక విషయం చెప్తాను చూడండి. వెన్ యూ బికమ్ వాయిడ్, నువ్వు కదలకుండా ఉండిపోయినప్పుడు నీ శరీరానికి కూడా రోగాలు వస్తాయి. అంటే అర్థం ఏంటి? ఏ పని చేయకపోవడం కూడా శరీరానికి ఏం తీసుకొస్తుంది? రోగం తీసుకొస్తుంది. దేవుని ఆత్మచేత నింపబడి అలా ఉండిపోవడం కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆత్మచేత నింపబడిన వారు ఆత్మచేత నడిపించబడిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.